నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. జగన్ వెంట కేవీపీ రామచంద్రరావు ఎందుకు నడవలేదు? జగన్ వద్దన్నారా? కేవీపీ వద్దనుకున్నారా? అసలు వారి మధ్య ఏం జరిగింది? పొలిటికల్ సర్కిల్లో ఈ ప్రశ్న ఎన్నడూ వినిపిస్తూనే ఉంటుంది. వైఎస్ రాజశేఖర రెడ్డికి కేవీపీ రామచంద్రరావు ఆత్మీయ బంధువు, సొంత కుటుంబ సభ్యుడి మాదిరిగా చూసుకునేవారు. వారి మధ్య స్నేహం కూడా అలానే ఉండేది. అటువంటిది స్నేహితుడు కుమారుడు వెంట కేవీపీ నడవకపోవడం ఏమిటన్న ప్రశ్న ప్రతి ఒక్కరి మధ్యలోనూ ఉంది. కానీ దానిని నివృత్తి చేసే ప్రయత్నం ఎవ్వరూ చేయలేదు. కేవీపీ రామచంద్రరావు సైతం మీడియా ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చినా ఈ విషయంలో మాత్రం దాటవేసే ధోరణితో ముందుకు సాగారు. ఇక వైఎస్ రాజశేఖర రెడ్డి అకాల మరణంతో ఏపీలో కాంగ్రెస్ పార్టీ డిఫెన్స్ లో పడింది. అప్పటికే కేంద్రంలో యూపీఏ 2 ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇక మరోవైపు తెలంగాణ ఉద్యమం ఎగసిపడుతుంది. వైఎస్ మరణంతో పతాక స్థాయికి చేరుకుంది. ఆ సమయంలో తండ్రి వారసత్వం సీఎం పదవిని అడిగారు జగన్. కానీ కేవీపీ రామచంద్రరావు వారించారు. కాంగ్రెస్ రాజకీయాలు తెలుసు కాబట్టి, కాంగ్రెస్ వాది కాబట్టి వద్దని జగన్కు వారించారు. ముందుగా కేంద్ర మంత్రి పదవి తీసుకోవాలని, చివరిలో సీఎం పదవి ఇస్తారని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఆ ప్రతిపాదన జగన్కు నచ్చలేదు. అప్పటి నుంచి గ్యాప్ ప్రారంభమైంది. జగన్ దూకుడు ఎంతవరకు తీసుకెళ్తుందోనని కేవీపీ సైతం పక్కకు తప్పుకున్నారు. ఇక వైఎస్ మరణం తర్వాత సీనియర్ మంత్రిగా ఉన్న రోషయ్యను సీఎం చేసింది కాంగ్రెస్ హైకమాండ్. ఆయన పాలన సాగుతున్న తరుణంలో సడన్ గా మార్చింది. అయితే ఆ మార్పు వెనుక రోషయ్య పెట్టిన షరతు ఉంది. రాష్ట్ర విభజనకు అనుకూలంగా ఉన్నామని కాంగ్రెస్ హైకమాండ్ అప్పటికే సంకేతాలు పంపింది. అలా చేస్తే తాను సీఎంగా ఉండలేనని రోషయ్య తేల్చి చెప్పారు. రాష్ట్ర విభజన నాటికి తాను సీఎంగా ఉంటే చరిత్ర నన్ను క్షమించదని, నాడు సీఎం పదవి అక్కర్లేదని రోషయ్య తేల్చి చెప్పారు. ఇక రాజీనామా చేసి పక్కకు తప్పుకున్నారు. తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి సీఎం అయ్యారు. చివరి వరకు రాష్ట్ర విభజనను అడ్డగించేందుకు ప్రయత్నించారు. కానీ ఆయనకు వీలు పడలేదు. ఇక కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిదం కిరణ్ కుమార్ రెడ్డిపై ప్రభావం చూపింది. ఆయన పొలిటికల్ కెరియర్ను దెబ్బతీసింది. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.